దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము మోషన్ స్ట్రైట్ లైన్లో ఒక ప్రాబ్లం చేద్దామండి. ఈ ప్రాబ్లము AEEE 2002లో పడిందండి. ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ఏ బాడీ లూజెస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ ఆన్ పెనిట్రేటింగ్ 3 centimeters in a wooden block, then how much will it penetrate more before coming to rest? ఆప్షన్స్ ఏమో 1 centimeter, 2 centimeter, 3 centimeter, 4 centimeters ఇస్తున్నాడండి. ఇప్పుడు మనము దీనికి సొల్యూషన్ ఎలా చేద్దామంటే, మనకి ఏమి ఇస్తున్నాడండి వాడు, ఒక వుడెన్ బ్లాక్ ఇచ్చాడండి అనుకుందామండి. ఒక వుడెన్ బ్లాక్లోకి ఒక ఆబ్జెక్ట్ అనేది, ఒక బాడీ అనేది పెనిట్రేటింగ్ అవుతుంది అనుకుందామండి. సో స్టార్టింగ్ వెలాసిటీ యూ అనుకుందామండి, ఇనీషియల్ వెలాసిటీ 3 centimeters వుడెన్ బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత అంట దాని యొక్క వెలాసిటీ U/2 అయిందంట, అంటే ఆఫ్ అయిందంట. అయితే ఎంత దూరం లోపలికి వెళ్తే హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ పెనిట్రేటింగ్, దెన్ ఫైనల్ వెలాసిటీ 0 అవుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇంతవరకు ఒక కేసు కడదామండి. అంటే ఇక్కడ వరకు యాక్సిలరేషన్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా యాక్సిలరేషన్ అంతే ఉంటుందండి. రిమైనింగ్ వుడెన్ బ్లాక్ కూడా యాక్సిలరేషన్ అంతే ఉంటుంది. సో ఫస్ట్ ఇంతవరకు యాక్సిలరేషన్ కడదామండి, అంటే 3 centimeters వరకు యాక్సిలరేషన్ కడదామండి. సో ఎలా కడదామంటే, v² - u² = 2as అనే ఫామ్లో వాడదామండి. సో ఇప్పుడు మనకి ఇనీషియల్ వెలాసిటీ u అండి, ఫైనల్ వెలాసిటీ U/2. సో U/2 whole square minus u² = 2a. s అంటే 3 centimeters కింద తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైందండి, u²/4 అండి మైనస్ u² = 6a. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామండి, ఎల్సిఎం చేద్దామండి. సో -3u²/4 అండి = 6a. ఓకేనండి. సో 3కి 3 2s అండి, క్యాన్సిల్ చేశాను. దేర్ఫోర్ a = ఏమొచ్చిందండి, ఈ 2 ఎదురుకి వస్తే బై అవుతుందండి. -u²/2 4s 8 అండి. అంటే ఏ వాల్యూ నెగిటివ్లో వచ్చింది. ఎందుకు నెగిటివ్లో వచ్చిందంటే తగ్గుతుంది కాబట్టి వెలాసిటీ. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఏ వాల్యూ మనకు ఎంత వచ్చిందండి, -u²/8 వచ్చింది. ఇప్పుడు ద రిమైనింగ్ విషయం కనుక్కుందామండి. అంటే వెలాసిటీ ఎంత రావాలంటే, ఫైనల్ వెలాసిటీ v వాల్యూ 0 రావాలి. ఇప్పుడు ఈ కేసుకి వచ్చేసరికి ఇనీషియల్ వెలాసిటీ U/2 అండి, ఫైనల్ వెలాసిటీ 0. సో దాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే, సెకండ్ కేసుకు వద్దామండి. సెకండ్ కేసుకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఫామ్లో రాద్దామండి. v² - u² = 2as. ఓకేనండి. దాన్ని బట్టి మనకి v అంటే ఎంత అంటే 0, ఎందుకంటే ఫైనల్ వెలాసిటీ 0 అవ్వాలి. 0² మైనస్ అక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ కదండి. సో U/2 whole square = 2. a అంటే ఎంత అండి, మనం ఎంత చెప్పుకున్నాం, -u²/8 అండి మనకు వచ్చింది కదండి. -u²/8 అనేది మనకు వచ్చింది. సో అది రాశానండి. ఇంటూ ఎస్ అంటే మనం అదే ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 1s 2 4s అండి. ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చిందండి, -u²/4 అండి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి -u²/4 ఇంటూ ఎస్ అండి. సో దేర్ఫోర్ s = ఎంత వస్తుందండి, -u²/4 క్యాన్సిల్ అయిపోయిందండి. s = 1 centimeter వచ్చింది. అర్థం ఏంటండి, ఇంకొక 1 centimeter ట్రావెల్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది అది దాని యొక్క ఫైనల్ వెలాసిటీ వాల్యూ 0 అయిపోతుంది. ఇదండి ఈ వీడియో. మనకి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లోనే 1 centimeter ఉందండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో
ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.